ఓకే మై డియర్ గార్డ్స్, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు మనకు అద్భుతమైన దినం. మామూలుగా మనకంతా ఎన్నో పండుగలు ఉన్నాయి, చాలా పండుగలు. దాంట్లో మనం ఎక్కువగా జరుపుకునేది పెద్ద పండుగ అని మనకు జనవరిలో మకర సంక్రాంతిని జరుపుకుంటాం. కానీ ఈ ధ్యాన మార్గానికి వచ్చాక మనకు ఒక పెద్ద పండుగ ఈ 11/11 ఈ రోజును మనం ఒక పెద్ద పండుగగా జరుపుకుంటున్నాము. అది మన పత్రిజీ బర్త్డే మై డియర్ గాడ్స్. ఇప్పుడు ధ్యానము అనే పదం మనకు ఎప్పటి నుంచి వచ్చింది, ఇది ఎలాగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే, ధ్యానం అనేది ఈరోజు 50 సంవత్సరాలకు ముందు కాదు, 200-500 సంవత్సరాలకు ముందు కాదండి. ఈ ధ్యాన మార్గం అనేది సృష్టి మొదలైనప్పుడే ఈ ధ్యాన మార్గం ఉండాలి. ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే కనీసం 300 జన్మాలు ఎత్తిన తరువాత మాత్రమే ఈ ధ్యాన మార్గంలోకి మనం రాగలము. స్వయాన బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పిన మాట. సో కాళహస్తి పట్టణంలో ఇంతమంది జనాభా ఉన్నారు, కేవలం ఇక్కడ మనం మాత్రమే ఉంటున్నాము అంటే దీని అర్థం ఏమంటే, మనము 300 జన్మాలు గడిచేశాము. మనకు ధ్యానం అంటే అర్హత అనేది మనకు వచ్చింది. కాబట్టి ఇంకా వాళ్లకు జ్ఞానోదయం కాలేదు, 300 జన్మాలు కాలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు కూర్చోలేదనేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మై డియర్ గాడ్స్. సో ఇది చాలా అద్భుతమైనది ధ్యాన సాధన. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి తెలుసుకోదగ్గది, నేర్చుకోదగ్గది, ఆచరించదగ్గది ఒక్క ధ్యాన మార్గం మాత్రమే. సో ఈ ధ్యాన మార్గాన్ని మనం ఎలా చేయాలా, ఎట్లా చేయాలా అనేది ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల. తెలుసుకోకుండా ఏ పని మనం చేస్తే దానికి ఫలితం రాదు. ఏ పనైనా సరే, చిన్న పనైనా పెద్ద పనైనా దాని పూర్తి వివరాలు తెలుసుకుంటే మనకు అద్భుతంగా దానికి ఫలితం అనేది వస్తుంది. సో ఈ ధ్యానం అనేది చాలామంది ఎవరో ఒకరు చెప్తే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిండారు, లేకపోతే ఏదో ఒక అనారోగ్య కారణమైతే ధ్యాన మార్గంలోకి వచ్చిండారు. కానీ చాలా అరుదుగా తానంతట తాను వచ్చిండే వాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉన్నారు మై డియర్ గాడ్స్. సో నేను మాత్రం ఈ ధ్యానానికి ఎవ్వరూ చెప్పలేదు, ఏ అనారోగ్య సమస్యతోనూ నేను రాలేదు. స్వయంగా నా అంతట నేనే ఈ ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నాను మై డియర్ గాడ్స్. సో ఈ ధ్యానం అనేది మనం ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది కూడా మనము ఇప్పుడు ఒక్కసారి పరిశీలిస్తాం. మనము పంచభూతాల్లో నుంచే వచ్చాము. సో ఈ పంచభూతాల్లో విలువైనది ఏది అంటే ఒక గాలి మాత్రమే. సో మనం పుడతానే మనకు శ్వాస అనేది వస్తుంది. ఆ శ్వాస ఉంది అంటే మనం మనిషిగా ఉంటాము, శ్వాస లేదు అంటే శవంగా ఉంటాం. సో మనకున్నదల్లా ఆ శ్వాస ఒకటే, అంటే గాలి.
మన లోపలికి వెళ్తూ బయటికి వస్తూ ఉన్నదాన్ని మనం గమనించడమే ధ్యానము. మరి ఏమంటే ఇప్పుడు అందరూ లోపలికి గాలి పీల్చుకుంటూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారు. మరి ధ్యానం అంటే దానికి ఇంకేం ప్రత్యేకత ఉంది అని మనం ఇంకా పరిశీలిస్తే, ఈ ధ్యానం అనేది పుట్టిన ప్రతి ఒక్క మనిషి చేస్తున్నాడండి. ఇక్కడుండే వాళ్ళే కాదు, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి మనిషి ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం అంటే రెండు కళ్ళు మూసుకోవడము, నోరు మూసుకోవడము. ఈ రెండు చేస్తే ధ్యానం కిందికి లెక్క వస్తుంది. సో ప్రతి ఒక్కరూ నిద్రపోతున్నారు కదండి. నిద్రపోయినప్పుడు మనం మాట్లాడం, కళ్ళు తెరుచుకో, కళ్ళు మూసుకుంటాము, నోరు మూసుకుంటాము, మనకు ఆలోచనలు కూడా ఉండవు. అదే ధ్యానం. సో మనం నిద్రపోయేదాన్ని కూడా ధ్యానము అంటాం. కాబట్టి ప్రతి మనిషి ధ్యానం చేయకపోతే బ్రతకలేడు. ఎంత సత్యం ఉండదో ఒక్కసారి పరిశీలించండి. ధ్యానం చేయని ప్రతి మనిషి బ్రతకలేడండి. సో అలాగా మనకు కావాల్సింది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి ఈ శరీరానికి శక్తి కావాల. మనం ఆహారం తింటేనే కదా ఈ శరీరం ఉండేది. ఒక మనిషి అంటే అర్థమేమి? మనిషి అంటే అర్థమేమి? ఫస్ట్ ఈ శరీరంతో ఆత్మ కలిసి ఉంటుందండి. ఆత్మ ప్లస్ శరీరము, ఈ రెండు ఉంటే మనిషి. సో శరీరానికి అద్భుతంగా 3 వేళల ఆహారాన్ని పంపిస్తున్నాం. మరి ఆత్మకు కూడా ఆహారం కావాలి కదండి. శరీరానికి ఎంత అవసరమో ఆత్మకు కూడా అంతే అవసరము ఆహారము. శరీరానికి మనం తింటున్నది ఆహారం సరిపోతుంది. మరి ఆత్మకు ఎలా శక్తినిస్తున్నాము? ఆత్మకు ఆహారం ఏమిటి? ఇవన్నీ మనం ఒక్క నిమిషం ఆలోచించినామంటే అర్థమవుతుంది. మరి మనం ఆత్మకు ఆహారం ఎలా ఇస్తున్నాము? ఎలా ఇస్తున్నాం చెప్పండి. శరీరానికి మనం తింటున్నాం కదా 3 టైమ్స్, అది 1 టైం కాదు. మరి శరీరానికి సరిపోతుంది, ఓకే. మరి ఆత్మ అనేది కూడా మనలో ఉంది, దానికి కూడా ఆహారం కావాలా. 2 ఈక్వల్. ఇప్పుడు ఒక బండి లాగాలంటే 2 ఎద్దులు సమానంగా పోతేనే నీకు బండి వెళ్తుంది. ఒక ఎద్దు నిలిచిపోతే కూడా బండి పోదు. కాబట్టి ఆత్మ శరీరం అనేది కూడా 2 సమభాగాలు. మరి మనము ఈ ఆత్మకు ఆహారం ఎలా ఇస్తున్నాము? ఎలా ఇవ్వాలి? సార్కు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ధ్యాన మార్గం తప్ప ఏ మార్గము ఈ సృష్టిలోనే లేదు. మరి మనమే ఎందుకు ధ్యానం చేస్తున్నాము? వాళ్ళు ఎందుకు ధ్యానం చేయలేదు? ఇదివరకు చెప్పాను, వాళ్ళు ధ్యానమే చేస్తున్నారు, మనము ధ్యానమే చేస్తున్నాము. ఇద్దరికీ ఆత్మకు ఆహారం వెళ్తుంది. కానీ ఈ ధ్యానంలో ఇంకొంత తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధ్యానం చేసేటప్పుడు ఎరుగుతో ఉండాల. ధ్యానం చేసేటప్పుడు మనం ఎరుగుతో ఉండాలా, నిద్రావస్థలో ఉండకూడదు. నిద్రపోతూ చేసేది ధ్యానం కాదు. కానీ ధ్యానమే, ఫలితము ఉంది, కొంత, ఎక్కువ కాదు. ఆ కొంతకే మనం బ్రతికిపోతూ ఉన్నాం. కాబట్టి
మనం చేస్తూ ఉండే ధ్యానములో మనము ఎరుకతో ధ్యానం చేస్తాము. కళ్ళు మూసుకుంటాము, నోరు కట్ చేస్తాము, శ్వాస మీద ధ్యాస పెడతాము, ఆలోచనలు వదిలేస్తాము. కానీ ఎరుక అంటే మనం స్థితిలో మనము మేల్కొనే ఉంటాము, మనకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఆ తెలుస్తూ ఎరుగుతో చేసే ధ్యానము అద్భుతమైనది. ఆ ధ్యానం చేశామంటే ఈ విశ్వంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనే ఒకటి మన దేహంలోకి వెళుతుంది. అదే ఆహారము. కాబట్టి ఈ విశ్వంలో ఎన్నో గాలులు ఉన్నాయి. విశ్వంలో ఎన్నో గాలులు ఉన్నాయి. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇది అది వాయువులు, ఎన్నో వాయువులు ఉన్నాయండి. గాలి అంటే ఒకటే కాదు. ఈ గాలులలో కాస్మిక్ ఎనర్జీ అనే ఒక గాలి కూడా ఉండాలి. కొన్ని ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కొన్నిటికి పనికొస్తుంది, పొటాషియం అంట, మెగ్నీషియం, ఎన్నెన్నో ఉన్నాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పనికొస్తూ ఉంటాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ అనే గాలి మాత్రము ఒక మానవునికి ఈ దేహంలోకి వెళ్తుంది. ఆ దేహంలోకి వెళ్ళినప్పుడు అదే మనకు ఆహారము. మన బాడీలో 2,72,000 నాడులు ఉన్నాయండి. వీటికన్నిటికీ ఆహారం కావాలంటే ఈ కాస్మిక్ ఎనర్జీని మనం తినేది మాత్రము శరీరానికే యూస్ అవుతుంది. కానీ ఈ ఆత్మలో నుంచి ఈ నాడుల్లో నుంచి అణువులకు, అణువుల్లో నుంచి పరమాణువులకు మన దేహంలో కోట్ల అణువులు ఉన్నాయి. కోట్ల అణువులు. ఈ అణువులు మన దేహంలో ఉంటుంది. కానీ మన మరణాంతరం శరీరం ఇక్కడ విడుదల చేసేస్తాం. కానీ ఈ ఆత్మ అనేది మటుకు పర్మనెంట్గా అట్లనే ఉంటుందండి. దీనికి చావు లేదు, మరణం లేదు. గాలికి, ఎండకు, వానకు దేనికి నశించదు. ఎన్ని జన్మాలెత్తినా నీ ఆత్మ నీకే ఉంటుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మై డియర్ బర్డ్స్. ఈరోజు మనం ఈ బట్టలు వేసుకుంటాం, రేపటికి బట్టలు తీసేస్తాం కదా. అదేవిధంగా మన శరీరానికి, ఈ ఆత్మ అనే దీనికి ఈ శరీరం మనకు ఒక షర్ట్ లాగా ఉపయోగించుకుంటున్నాం. ఈ దేహము, ఈ శరీరం అనేది ఈ ఆత్మకు చొక్కాయి లాంటిది. కాబట్టి ఈ ఆత్మకి చొక్కాయి వేసుకుంటాం. అంటే ఈ శరీరాన్ని ఎంతవరకు ఉంటుంది? 1 రోజు ఉండొచ్చు, 100 రోజులు ఉండొచ్చు, 200 రోజులు ఉండొచ్చు. ఎన్ని రోజుటికైనా నశించిపోతుంది ఈ శరీరము. శాశ్వతం కాదు. మళ్ళా ఇంకొక షర్ట్ తగిలించుకుంటాము, ఇంకొక శరీరాన్ని తగిలించుకుంటామండి. శరీరం వదలతానే ఇంకొక శరీరం మళ్ళీ వచ్చేస్తుంది. ఆత్మ మటుకు నీదే. నీ ఆత్మ ఎక్కడికి పోదు. కాబట్టి మనం అంటూ ఉంటాం, పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని పోవరా అనేసి అందరికీ తెలుసు. కానీ కొన్ని మనం బ్రేక్ రొటీన్ చేయాల. ఖచ్చితంగా 100కి 1000 భాగాలు నువ్వు పోయేటప్పుడు ఎత్తుకొని పోతావు. అందరికీ తెలిసిన సత్యం ఏమిటంటే, ఏమీ ఎత్తుకొని పోవరా, వచ్చేటప్పుడు ఏమి ఎత్తుకొని రామరా అంటామండి. అది చాలా తెలియని వాళ్ళు చెప్పడమే. మనం తెలుసుకున్న వాళ్ళు ఏమిరా అంటే, పోయేటప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎత్తుకొనే పోతావు, వచ్చేటప్పుడు ఎత్తుకొనే వస్తావు. నీ ఆత్మ నిన్ను వదలదు. నువ్వు చేసిన ప్రతి పని, ప్రతి నిమిషము
ఎంటర్ అవుతానే ఉంటుంది. పైనన్న ఒక శక్తి, ఒక దేవుడు, ఏదో ఒకటి మనం ఏ రూపమైనా పెట్టుకోవచ్చు. మనం వదలతానే స్వర్గానికి పోవచ్చు, నరకానికి పోవచ్చు అంటారు, లేదా ఇంకొక దీనికి వెళ్ళొచ్చు అంటారు. ఎక్కడికి పోతామో, ఎలా వెళ్తామో కొంచెం దాన్ని పక్కన పెట్టేస్తే కూడా మన జాతకం కంప్లీట్ పుట్టినది మొదలు చనిపో వరకు రికార్డింగ్ అవుతుందండి. ఆ రికార్డింగు నీ ఆత్మకే ఉంటుంది. కాబట్టి నిన్ను కాల్చేసినా, నిన్ను పూడ్చినా, నీ మరణాంతరం నీ దేహం కాలిపోతుందే కానీ, నీ శరీరం భూమిలో కలిసిపోతుందే కానీ ఆత్మ కలవదండి. ఆ ఆత్మలో అట్లే నిక్షిప్తమై ఉండిపోయి ఉంటుంది. నువ్వు చేసుకునే పాపాలు కానీ, కర్మాలు కానీ అది నీ వెంట ఖచ్చితంగా వస్తుంది. అది నువ్వు తీసుకొని పోతావు. ఇప్పుడు అమెరికాకు పోయిండారు ఎక్కడ ఎవరైనా? చేతులేతండి. అమెరికాకు పోయిండేవాళ్ళు. నో. అరే విచిత్రంగా ఉందే, ఒక్కరు కూడా వెళ్ళలేదా? ఓకే, మనం ఇప్పుడు అమెరికాకు పోయినామనుకోండి, మన డబ్బులు ఆడెత్తుకొని పోయి ఇస్తే తీసుకోరు. ఓకేనా? ఏంటికి పనికిరావు. నువ్వు ₹1,00,00,000 ఎత్తుకొని పోయి కూడా ఒక వస్తువు కొనుక్కోవాలంటే తోసేస్తారు, ₹1,00,00,000 ఇస్తే కూడా. మన డబ్బే విలువే. అది ఎక్కడ విలువ? ఇక్కడ మాత్రమే. బాగా గమనించండి, ఆలోచించండి ప్రతి ఒక్క విషయాన్ని. మరి ఎందుకు విలువ లేదు అక్కడికి పోతే? ఇది డబ్బే కదా, వాళ్ళు మనుషులే కదా, రాక్షసులు, దెయ్యాలు, ఇంకోటి కాదు కదా, కేవలం మానవులే. మన డబ్బు అక్కడ ఎందుకు పనిచేయదు? ఎందుకు చెల్లదు? ఓకే, ఎందుకన్నా ఉన్ని మనకు కావాల్సింది పాయింట్, అక్కడ చెల్లదు. ఓకే కదా, అది కన్ఫర్మ్, దాంట్లో డోకా లేదు. కాబట్టి ఇక్కడున్న మన లోకంలోనే మన డబ్బే మనకు చెల్లలేదు. ఓకేనా? మరి ఈ లోకాన్నే వదిలేసి వేరే లోకాలకు వెళ్తే అక్కడ చెల్లుతుందా? ఇక్కడనే లేదు. అదేదో చెప్తారు, అసలుకే ఇది లేదంటా ఉంటే ఇంకేడ రాదు ఎంత అంటారు. మన లోకంలోనే, మన భూలోకంలోనే మన డబ్బు చెల్లలేదు. కాబట్టి నువ్వు ఇక్కడ చేసుకున్నది మరి ఆ లోకానికి ఎలా వస్తుందండి? కానీ దాన్ని మార్చుకుంటే అది దానికి విలువ వస్తుంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్ని బిల్డింగులు కట్టినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత చేసినా నీ వెంట రానే రాదు. మరి నీ వెంట వచ్చేది ఏది? నువ్వు చేసుకున్న ధ్యానం. గుర్తుపెట్టుకోండి మై డియర్ గాడ్స్, ఒక ధ్యానంలో సంపాదించింది మాత్రమే నీ వెంట వస్తుంది. నువ్వు గుడులకు వెళ్ళినా, పూజలు చేసినా, నదీ స్నానాలు చేసినా, యాగాలు చేసినా, అభిషేకాలు చేసినా, ఎన్ని చేసినా కూడా నీ వెంట అది రాదు. ఓకేనా? నీ వెంట రాదు. ఎందుకు? అవి చెల్లుబాటు కావు అక్కడ. పూజలల్లో, వ్రతాల్లో, అభిషేకాల్లో, నదీ స్నానాల్లో చేసిన పుణ్యము మాత్రము అక్కడ చెల్లుబాటు కాదు. ఇక్కడ ఎత్తుకొని పోయే డబ్బు అమెరికాలో ఎట్లా చెల్లుబాటు కాదో ఆ విధంగా చెల్లుబాటు కాదు. అది ఒక్క ధ్యాన మార్గంలో తప్ప వేరే మార్గమే లేదు. నీ మరణాంతరం నీ వెంట వచ్చేది. ఇది సత్యము. దీన్ని మనం తెలుసుకోవాలా. చూడండి, కాబట్టి
పూజలు గుళ్ళుకి వెళ్తా ఉన్నాం. ధ్యానానికి రాకముందు ప్రతి ఒక్కరూ దేవునికి దండం పెట్టారు, గుళ్ళుకు వెళ్ళారు, పూజలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేశారు. కానీ అవంతా చేరి 1వ తరగతి మనం ఫస్ట్ స్కూల్లో చేరినప్పుడు 1వ తరగతిలో ఆలు ఓనామాలు చెప్తారు. తర్వాత సెక్షన్ మారిపోతుందండి. 2వ తరగతికి పోతే వేరే చెప్తారు, 3వ తరగతికి పోతే వేరే చెప్తారు. కాబట్టి ఈ పూజలు, ఈ వ్రతాలు ఇవన్నీ కూడా 1వ తరగతి అని మనం గ్రహించాలా, తెలుసుకోవాలి. 1వ తరగతి అయిపోయినప్పుడు 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లోనే ఉంటాం, తర్వాత హై స్కూల్కి పోతాం. సిలబస్ మారిపోతుంది. కాబట్టి నువ్వు 1వ తరగతిలో నేర్చుకునేది హై స్కూల్లో పోయి నేర్చుకుంటావా? కాబట్టి పూజలు వ్రతాలు చేస్తూ ఉండవు. 1వ తరగతి అది, 1వ తరగతి అయిపోయింది, ఇంకా నీకు అవసరం లేదు. 1వ తరగతి అయిపోయినాక మళ్ళీ నువ్వు 1వ తరగతిలోనే కూర్చుంటావా? హై స్కూల్కి వెళ్ళాలి కదా. హై స్కూల్లో నేర్చుకుంటావు, మళ్ళీ హై స్కూల్లోనే ఉంటావా? కాలేజీకి వెళ్తూ ఉంటాం కదా. కాలేజీలోనే ఉండాలంటే కూడా కాదు కదా. కాలేజీ అయిపోతే మళ్ళీ పీజీకి వెళ్తాం. ఇలాగా 1 by 1 స్టెప్స్ అండి ఇది. కాబట్టి మనం చేసే పూజలు వ్రతాలు 1వ తరగతికి సమానము అనేది తెలుసుకోండి మై డియర్ గార్స్. మనం ఉన్నది ఇప్పుడు పీజీలో ఉండాం. పీజీలో ఉన్నామన్నమాట. కాబట్టి 1వ తరగతికి మనం వెళ్ళగలమా? 1వ తరగతి అయిపోయింది. ఇప్పుడు పోయి నువ్వు 1వ తరగతిలో కూర్చుంటే అసలు కూర్చోగలవా? ఒకవేళ కూర్చుంటే కూడా అందరూ ఎలా చూస్తారు నిన్ను? ఇది సత్యం అండి. ఈ విధంగా మనము సత్యాన్ని చూడాల, సత్యాన్ని తెలుసుకోవాల, తెలుసుకున్న దాన్ని ఆచరించాల. కాబట్టి ఇంకా మనము తెలుసుకోకుండా పోతే, ఆచరించకపోతే మన జీవితమే వ్యర్థమైపోతుంది. సో కాబట్టి మనం ధ్యానానికంటే మించిన సాధనే లేదు అనేసి గట్టిగా బల్లగుద్ది మనం చెప్పచ్చు మై డియర్ గార్స్. ఏ విషయమైనా కూడా అండి ఇలాగా మనము ఇప్పుడు మనం తెలుసుకున్నాం, కానీ అన్నీ తెలుసండి, అజ్ఞానంలోనే ఉన్నాం. ఇప్పుడు నిగురు గప్పిన నిప్పు అంటాం. నిప్పుకు కణం కన్నసి అగ్ని ఎలా ఉంటుంది, దానిపైన నిగురు కప్పు అంటే బూడిద మాదిరితో ఉంటుంది, ఏమి కంటికి కనిపించదు. ఒక్కసారి ఊదు, ఆ కణం ఎట్లా విజృంభిస్తుంది. ప్రతి ఒక్కనిలోనూ అద్భుతమైన మహా అద్భుతమైన జ్ఞానం ఉండదండి. ప్రతి ఒక్కరిలోనూ ఉంది, బయటికి తీయాలి. దాన్ని బయటికి తీస్తే కదా వస్తుంది. నీలో ఉండాది జ్ఞానం, నీకు తెలియదు అది. దాన్ని బయటికి తీ, నువ్వు ఎవరనే తెలుస్తుంది. అలాగా ఫస్ట్ నువ్వు ఎవరనే తెలుసుకో. పుడుతున్నావు, బ్రతుకుతున్నావు, మరణిస్తూ ఉండవు. జనన మరణాలు జరగతనే ఉండాది, వేలు లక్షలు కోట్ల సంవత్సరాల నుంచి. మరి ఏమి ఉండాది దీంట్లో? మనం ఎందుకు పుడతా ఉన్నాం, ఎందుకు మరణిస్తూ ఉన్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఏమిటి అనేది ఒక్కసారి మనం క్వశ్చన్ మార్క్ వేసుకున్నామంటే మనకు అర్థమవుతుంది. మనం ఎంతసేపులు మనము క్వశ్చన్ మార్క్ అనేది వేసుకోకపోతే ఏం చేస్తాం చెప్పండి? పుడుతున్నాం, బతుకుతూ ఉన్నాం, చనిపోతూ ఉన్నాం, ఇలాగ వంశపారంపర్యాలు వస్తూనే ఉండదు. కానీ మనకొచ్చి 84 లక్షల జన్మాలు ఉన్నాయి. ధ్యాన మార్గంలోకి వచ్చినాక మనకు తెలిసిందేమనంటే 84 లక్షల జన్మాలు ఉన్నాయి. చూడండి, ఒక జన్మం అంటే కనీసం 100 ఏండ్లు లేదా 50 ఏండ్లు, 20 ఏండ్లు కూడా ఉంటారు. అట్లా ఒక 20 ఏండ్లు వేసుకున్నా కూడా ఎన్ని లక్షల జన్మాలు మనం ఎలా ఎత్తినాము, ఎలా బ్రతికినాము. కానీ ఈ 84 లక్షల జన్మాల్లో నీ ఆత్మ మాత్రం నీదే మై డియర్ గాడ్స్.
నీ ఆత్మ నీదే. నువ్వు ఎన్ని జన్మాలైనా ఎత్తు, నువ్వు ఏమన్నా చెయ్యి. మొదటగా మనకు ఖనిజాలు రాళ్ళలో నుంచి వచ్చాం. ఆ తర్వాత మనం వృక్షాల్లోకి వచ్చినాం. అది కూడా జన్మే. ఒక వృక్షము పెరిగి అది నశించేంతవరకు అది జన్మ. అది ఇప్పుడు కొన్ని మొక్కలు పెరుగుతాయి, 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే దాన్ని కట్ చేసేస్తాం. కొన్ని వృక్షాలు ఉన్నాయి, వందల సంవత్సరాలు ఉంటుంది. అది ఎన్ని జన్మాలు అయినా కూడా ఒక జన్మే లెక్క. 500 సంవత్సరాలు ఉంటే కూడా దాని జన్మ అంతే. మళ్ళీ అది పోయిన తర్వాతే ఇంకొక జన్మ. దానికి ఆత్మ ఉండదండి. ఫస్ట్ రాళ్ళకు వచ్చి చలనం లేదు, ఆత్మ లేదు. ఆత్మ అంటే ఆత్మ ఉంది, దానికి శక్తి అనేది లేదు. ఆ ఖనిజాల నుంచి వృక్షాలకు వచ్చిన తర్వాత దానికి ఒక శక్తి అనేది వచ్చింది. ఒక వృక్షాన్ని మనం కొట్టినానుకో దాంట్లో పాలు అనేది వస్తుంది, దానికి ప్రాణం అనేది ఉంటుంది. అలాగా వచ్చింది. తర్వాత జంతు జన్మం ఎత్తావు, అప్పుడు అన్నీ మనకు వచ్చేసినాయి. జంతు జన్మంలో అన్నీ. ఆ జంతు జన్మం నుంచే ఈ నరజన్మం వచ్చిందండి. ఇలాగా మనం జన్మలు ఎత్తుకుంటూ వస్తూ ఉన్నాం. 84 లక్షల జన్మాల్లో ఏదో ఒక జన్మ. ఆ జన్మాలు మనకు ఎలా వస్తాయి, మనం చనిపోయిన తర్వాత మనం ఏమవుతాము అనేది కూడా మనం తెలుసుకోవాల. సో ఇప్పుడు మనము మరణించేసిన తర్వాత మనం ఏ జన్మ ఎత్తామండి, ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది మీకు తెలిసినంతవరకు? ఇప్పుడు మనం మరణించిన తర్వాత ఏమవుతాం? మాట్లాడండి, అందరూ మాట్లాడుకుందాం ఇక్కడ. వెరీ గుడ్. 50కి పైకే 50కి. ఓకే. ఎన్ని లోకాలు ఉన్నాయి మరే? పైకి వెళ్ళిపోయేదంటే ఏమి ఆషామాషి కాదండి. కొన్ని లోకాలు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఉట్టిగా పైకి వెళ్ళిపోతే అనేసే మాట చాలదు. దానికి చాలా లోకాలు ఉన్నాయండి. ఒక్కొక్క లోకానికి పోవాలంటే ఈ లోకంలో నువ్వు చేసుకునే దాన్ని బట్టే, ఈ లోకంలో నువ్వు ఏం చేస్తావో దాన్ని బట్టే ఆ లోకానికి పోతావు. నువ్వు చేసుకునే దాన్ని బట్టే మళ్ళీ ఈ లోకానికి తిరిగి వస్తావు. మనము మరణించిన తర్వాత పుట్టుక తప్పదు కదండి. కాబట్టి నువ్వు ఏ లోకానికి పోయినా మళ్ళీ తిరిగి భూలోకానికి మళ్ళీ రావాల్సిందే, తప్పదు. కాబట్టి ఈ లోకానికి ఎలా వస్తావు, ఏ విధంగా వస్తావు అనేది కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం మై డియర్ గాడ్స్. ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యమే మరు జన్మలో నీకు అది వస్తుంది, నీ తోడు. అదే మనం పోయేటప్పుడు ఎత్తుకొని పోతా ఉన్నాము చూడు, ఖచ్చితంగా నువ్వు ఎత్తుకొనే పోతావు, ఏమి ఎత్తుకోకుండా పోవు. ఆ ఎత్తుకొని పోయేది ధ్యాన మార్గంలో సంపాదించిందే ఎత్తుకొని పోతావు. వేరే ఇతరత్ర నీ బిల్డింగులు, నీ ఆస్తులు, నీ ఇది, నీ అది ఏది నీ వెంట రాదు. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసుకునేదంతా మరణిస్తానే నీకు ఈ మాదిరితో ఒక బుక్ ఉంటుంది అనుకోండి, మొత్తం దాంట్లో రికార్డింగ్ అయిపోయి ఉంటుంది, కంప్లీట్ A to Z. నువ్వు ఒక రూమ్లో కూర్చొని ఉంటావు, తలుపులు వేసేస్తావు, ఎవ్వరూ లేదు రూమ్లో, నేను ఒక్కడే కదా ఈ పని చేసేసినాను, ఎవరికి తెలియదు, నాకు ఒక్కటి దానికే. అది తప్పు. నువ్వు రూమ్లో కూర్చొని ఉన్నా, భూగర్భంలో పోయినా, పైలోకానికి పోయినా, ఈ లోకానికి పోయినా, మధ్యలో ఉన్నా, అక్కడున్నా, ఇక్కడున్నా, ప్రతి సెకను నీ ప్రవర్తన పైన లెక్కేస్తూనే ఉంటారు. కాబట్టి 4 గోళ్ల మధ్యలో మనం ఎన్నో చేసేస్తాం, ఎవరికి తెలియదు, నాకు తప్ప అనేసి. నీకు తప్ప కాదు, నీకంటే మించిన వాళ్ళు పైన ఉండారు. ప్రతి ఒక్క పాయింట్ రాసి పెట్టేస్తారు. ఇవన్నీ పరిశీలిస్తారండి. పరిశీలిస్తేనే మరి జన్మలో నువ్వు ఈ భూమి మీద పుట్టగలవు. అది ఎలాగంటే, ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతూనే ఉంది.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు బస్ స్టాండ్లోనే ఉంటారు. వాళ్ళకు కూటికి లేదు, గుడ్డకు లేదు, ఉండేదానికి లేదు, బ్రతుకుతూ ఉంటారు. వాడు ఇంతకుముందు జన్మెత్తి ఉంటాడు, మళ్ళీ ఇప్పుడు జన్మెత్తాడు. కాబట్టి పూర్వజన్మలో చేసుకుని ఉంటారు చూడండి, ఆ పుణ్యాన్ని ఒక్కసారి పరిశీలిస్తారు. నీ జాతకం మొత్తం ఓకే, ఇప్పుడు ఈమె వెంకటరత్నమ్మ ఇలా చేసింది, ఇలా చేసింది, ఈమెని ఈ గర్భంలో మనం ప్రవేశపెట్టాలా అనేది పైన ఒక శక్తి, అది దేవుడు అనుకుందాము, ఇంకోటి అనుకుందాము, సంథింగ్ దేర్, ఏదో ఒకటి ఉండాది. మనల్ని అంతా నడిపిస్తున్నది ఒక సృష్టి అనేది ఉంది, వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసుకునేది మొత్తం పరిశీలించి ఏ గర్భంలో నిన్ను ప్రవేశపెట్టాలా అనేది పరిశీలించి ప్రవేశపెడతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పరిశీలించి నీకు ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్యమో పాపమో దాన్ని బట్టి ఒక గర్భంలో ప్రవేశిస్తారు. నువ్వు భూమి మీదకి వస్తావు. నీకు వస్తానే 2 కాళ్ళు ఉండవు. అది నువ్వు ఈ జన్మలో చేసుకొని ఉంటావు. అది అనుభవించేదానికి ఈ జన్మానికి వచ్చేది. పాపం చేసుకున్నా అనుభవించాలా, పుణ్యం చేసుకున్నా అనుభవించాలా. కాబట్టి కాళ్ళు లేకుండా పుడతా ఉన్నాం. కరెక్టేనండి, ఇవన్నీ సత్యాలే, నగ్న సత్యాలు ఇవన్నీ. అలాగా చూడండి, ఇప్పుడు పోయేసిన కూలి చేసుకొని ఉంటాడు, వాళ్ళకు పుడతాం. వాడు ఎప్పుడు కూలి చేసుకునేసే వాళ్ళ జీవితం వాడు బ్రతుకున్నంత వరకు అంతే. అదే నువ్వు పుణ్యం చేసినావు అనుకో, ధనవంతురాలు, గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళంతా. గొప్పవాళ్ళు అంటే ఎవరెవరండి? ఎవరు ఉంటారు గొప్పవాళ్ళు అంటే? కొన్ని కోట్ల ఆస్తి ఉండదు టాటా బిర్లాకు, అవునా? వాళ్ళకు సంతానం అనేది ఉంటుంది కదా. వాళ్ళ గర్భంలో నీ ఆత్మ అనేది ఎక్కడైనా పుట్టొచ్చండి. ఇక్కడ అక్కడ ఇంకొక తావన అనేది లేదు, దానికి రూపు లేదు. ఏ గర్భంలో అయినా నువ్వు ప్రవేశించవచ్చు. కానీ ప్రవేశపెట్టేది మాత్రం ఈ జన్మలో నువ్వు చేసుకున్న పుణ్య ఫలితాలను పరిశీలించి పైనున్న వాళ్ళు నీకు ఆ గర్భప్రవేశం ఇస్తారు. అదేవిధంగా టాటా బిర్లా గర్భప్రవేశంలో నీ ఆత్మను ప్రవేశించినామనుకోండి, నీ జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి చెప్పండి, వినేది కాదు. ఎలా ఉంటుంది అంటే ఈ జన్మలో నువ్వు చేసుకున్నావు, కరెక్టే కదండి? ఓకేనా? నిజమే కదా. నువ్వు అక్కడ పుట్టిపోయినావు అనుకో, నువ్వు కాలు పెట్టినా కాలు ఎత్తినా హెలికాప్టర్లోనే పరిగెత్తావు, సకల సౌకర్యాలతో లైఫ్ లాంగ్. అదే ఇక్కడ నువ్వు కాళ్ళు లేకుండా, లేదంటే ఆ రోజు తిండి లేకుండా బ్రతుకుతాం. చూడండి, మనం శరీరానికి ఈ ఆత్మ చేరాలంటే ఆత్మను బట్టే శరీరం అనేది నీకు వచ్చేస్తుంది. కాబట్టి మనం చేసుకునేదంతా ఆత్మలోనే ఉంటుంది ఎప్పటికీ. ఇంకా కోట్లు జన్మలు ఎత్తినా కూడా నీ ఆత్మ నీదే. ఈ శరీరాలు మారుతానే పోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆత్మకు శరీరం వస్తుంది, జాయింట్ అవుతుంది. జాయింట్ అయినప్పుడు నీ జాతకం ఎలా ఉంటుంది పరిశీలించండి. అలాగా మనం ఈ జన్మలో ధ్యానం చేసుకుంటే మరు జన్మానికే నీకు మంచి ఫలితం వస్తుంది. అంటే దీన్ని గుడ్డిగా ప్రతి ఒక్కరూ నమ్మేయండి. మీరు ఇంకా దీని గురించి విచారించి ఆలోచించి పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అరటి చెట్టు నాటుతాం, మొక్కగా నాటుతాం, పెద్దదవుతుంది, మొగ్గేస్తుంది, మళ్ళీ ఒక గెలేస్తుంది, మళ్ళీ కాయలు కాస్తాయి, మళ్ళీ పండు అవుతుంది. ఆ పండును ఒలిసి మనం తినేస్తాం. కాబట్టి ఇప్పుడు చెట్టు నాటద్దండి, మీరు కాయలు వేయద్దండి, ఏం లేదు. అంటి పండు ఒలిసినట్టు మీకు నేను చెప్తున్నాను. గుడ్డిగా ధ్యానాన్ని చేయండి, వేరే మార్గం వద్దు, వేరేది ఆలోచించద్దండి.
కాబట్టి ఈ జన్మలో నువ్వు చేసుకునేది కంప్లీట్ ఒక ధ్యాన మార్గమే అండి. ధ్యాన మార్గం అనేది ఎట్టరా గొప్పది అంటే, ఇప్పుడు ఋషులు అనేవాళ్ళు ఉండారు కదండి, తెలుసు కదా, ఎవరైనా ఒక ఋషి పేరు చెప్పండి. ఋషులు అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఋషులు అంటే వాళ్ళు ఏం చేస్తారు? వెరీ వెరీ గుడ్. తపస్సు అంటే ధ్యానమే. జస్ట్ పేర్లు మార్పుడి ఆ కాలంలో. ఓకే ఓకే, అలాగా ఎంతోమంది ఉండారు కదండి. ఈ ఋషులే కాకుండా దేవుళ్ళు కూడా ఉండారు కదండి. దేవుళ్ళు గొప్పోళ్ళ, ఋషులు గొప్పోళ్ళ? ఎట్లా? కానీ ఉదాహరణ ఏమి? ప్రతి ఒక్కదానికి థియరీ ప్రాక్టికల్ ఉంటుంది. కాబట్టి నువ్వు ఓకే ఋషులు గొప్పోళ్ళు అన్నావు, ఏ బేసిక్లో ఋషులు గొప్పోళ్ళు? ఇప్పుడు వీళ్ళకంతా అర్థం కావాలా. ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, నీకు మార్కులు కావాలి కదా. కాబట్టి ఎట్లా గొప్ప అంటే ఓకే రైట్, ఓకే నెక్స్ట్. అన్నిటికంటే ఋషులే గొప్ప అంటే మహావిష్ణువు ఒక ఆయన మహానుభావుడు ఉన్నాడు. అతనికంటే మించిన వాళ్ళు ఇంకా దేవుళ్ళల్లో ఉండారా? కానీ దేవుళ్ళే గొప్ప. దేవుళ్ళ కిందనే ఋషులు, ఋషుల కిందనే దేవతలు, మానవులు అంతా. కానీ ఒక ఋషి, ఆ మహావిష్ణువు అంటే ఈ సృష్టికే పెద్ద మనిషి. ఆ మనిషిని కాలుతో తంతాడండి, ఎదురొమ్మని అట్లే తంతాడు. ఓకేనా? కాబట్టి దేవుణ్ణే తన్నినాడంటే దేవుని కంటే మించినోడు ఋషే కదండి. అంటే ఆ తపస్సు ఫలితము దేవుని కంటే మించింది. అంటే ఇవన్నీ సత్యాలు. ఇప్పుడు చూడండి, ఇంత మనం తెలుసుకున్నామనుక, మనం ధ్యానం ఇంక చేయాలా, ధ్యాన మార్గమే మనకు కావాలా అనేది మన ఆలోచనకు రావాలా. మన ఆలోచనకు వచ్చిందనుకో, ఒక బీజాన్ని మనం వేసామనుకో, అది మొలకెత్తి ఒక వృక్షము, మహావృక్షం అయిపోతుంది. కాబట్టి మనం దీంట్లో అది మొలకెత్తాలా. కాబట్టి ధ్యానంకున్న విశిష్టత ఎంత అనేది మనం తెలుసుకోవాల. అలాగా తంతాడండి. ఎవరండి తన్నింది? భృగు మహర్షి. గెడ్డాలు ఉంటాయి, పిచ్చోడు ఉన్నట్టు ఉంటారు ఋషులు. విశ్వామిత్రుడిగా భృగు మహర్షి. విశ్వామిత్రుడు సృష్టికే ప్రతి సృష్టి చేసినాడు. అట్లా ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎట్లుంటారు? ఈ కారమైన వేషధారంతో గడ్డాలు పెట్టుకునేసి ఇట్లా ఉంటారు. దేవుడు మనం చేతులెత్తి దండం పెడతాం, ఋషులకు దండం పెట్టాం. వీళ్ళు ఋషులు అంటాం అంతేగాని దండం పెట్టాం. కాబట్టి ధ్యానానికి ఎంత శక్తి ఉంది అని మీరు తెలుసుకునేదానికి మాత్రమే ఈ సన్నివేశం. కాబట్టి మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. ఇలా నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఒకరోజు కాదు 100 రోజులు కూడా మనం చెప్పుకొని పోవచ్చు. కానీ ఎంత చెప్పుకొని పోయినా ఏమి చేసినా చివరికి ఇప్పుడు 3 గంటల సేపు నేను క్లాస్ చెప్పినా కూడా దాంట్లో మొత్తానికి ఒకే పదం ఉండేది, మనమందరూ ధ్యానం చేయాలి. ధ్యాన సాధన కంటే మించిన సాధనే లేదు అనే సత్యం తెలుసుకోవాలా అనేసి మాకు చిన్న పిల్లలకు మనం పువ్వు పెడతాం, చందమామ రావే అంటాం. చందమామ రాదు, నీకు తెలుసు నాకు తెలుసు. కానీ వాడు తినాలా. ఓకేనా? వాడు తినేదానికి అబద్ధం చెప్తాం, చందమామ రా 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 అంటాం, వాడు ఒక ముద్ద తినేస్తాడు. అంటే తప్పు చెప్పి కూడా ఆ బిడ్డకి కడుపు నిండించాల. మనం ఏం చేస్తా ఉన్నాం అనేది కాదు, బిడ్డ కడుపు నిండిందా. అలాగా మనం ఎంత చెప్తా ఉన్నాం అనేది కాదు. చివరి సత్యం ధ్యానమే చేయాలా.
ధ్యాన మార్గమే మనకు కావాలా అనేది మీకు అందరికీ అర్థం కావాలి. కాబట్టి దేవుడి కంటే కూడా మించినది ఒక్క ధ్యానునికి మాత్రమే ఉందండి. దేవుడు అంటే ఎవరో కాదండి. ఇప్పుడు శ్రీరాముడు దేవుడు, ఆయన ఫోటో పెట్టినాం, ఆయనకు 2 చేతులు ఎత్తి మొక్కుతాం. దేవుడు అనేసి ఎందుకు ఆయనకి చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నాము? ఇప్పుడు శ్రీరామునికి దేవుడు అని మనం ఎందుకు బిరుదిచ్చాము, ఎందుకు పేరిచ్చాము, ఆయనకి చేతులు ఎత్తి ఎందుకు దండం పెడతాను? ఆయన కేవలము ఒక మనిషి అని సత్యం తెలిసినా మీకు అందరికీ? ఆయనకు ఒక తండ్రి కూడా ఉన్నాడని తెలిసినా, ఒక తల్లి ఉందని తెలిసినా, ఆయనకు ఒక ఊరు ఉందని కూడా తెలుసు కదా. మనిషే కదా ఆయన. ఒక ఊరుంది, ఆయనకు తల్లి తండ్రి ఉండారు, ఊర్లో జనాలు ఉండారు. పక్కా మనిషే, మానవుడే. ఆయన పుట్టింది మానవుడే. ఇప్పుడు కూడా ఆయన ఊరు ఉండాది. ఏ ఊరు అయిందా? మానవుడే కదా, మానవ జన్మే ఎత్తినాడు కదా. మరి దేవుడు 2 చేతులు ఎత్తి దండం పెడతాను ఎందుకు? పూర్వజన్మంలో ఆయన చేసుకునే ధ్యానము. ఆయన ఈ జన్మలో రాజ్య పరిపాలన కాదు, ఇంకోటి ఏది చేసినా అవి కాదండి. ఆయన ధ్యానం చేసిన దానివల్లనే దేవుడైనాడు. వేరే మార్గమే లేదు. సేమ్ టు సేమ్ కృష్ణుడు కూడా మానవుడే, దేవుడైనాడు. ధ్యాన మార్గమే. కానీ అదొక యుగం, ఇదొక యుగం. ఇప్పుడు జరుగుతూ ఉండేది ఒక యుగం. యుగానికి ఒక్కొక్క పురుషుడు పుడతాడండి. అతను చేసుకునే ధ్యాన ఫలితం వల్ల వాడే భగవంతుడు అవుతాడు. ఈ జన్మలో నువ్వు ధ్యానం చేస్తే మరు జన్మలో నువ్వు దేవుడు, ఎలాంటి సందేహం లేదండి. మన కళ్ళ ముందర మనకు తెలిసినంత వరకు 100 సంవత్సరాలకు ముందు సాయిబాబా ఒక బిచ్చిగాడు, ఒక పకీరు, ఈదల మింటి తిరిగాడు, గుడ్లు లేవు, రాళ్ళతో కొట్టినారు, బిచ్చం వేసినాడు, తిరిగినాడు, చెట్ల కింద పనుకున్నాడు. అందరికీ తెలిసిన నగ్న సత్యము. కరెక్టే కదండి. మరి ఈతల్లో తిరిగినాడు, బిచ్చిగాడు. ఈరోజు ఎందుకు ఆయన్ని పోయి చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నావా? ఏమి దీంట్లో? ఆయన పూర్వజన్మలో చేసుకున్న ధ్యానమే. సేమ్ అండి. రాఘవేంద్ర స్వామి ఎత్తుకో, ఇంకొక స్వామి ఎత్తుకో, ఎవరైనా కూడా వీళ్ళంతా ఎలా వచ్చారు? ఒక్క ధ్యాన మార్గమే అండి, వేరే మార్గం లేదు. అలాగే అప్పుడు రాముడుని కాలంలో జనాలు ఉన్నారు, కృష్ణుడుని కాలంలో ఉన్నాడు. కలియుగంలో కూడా మన వెంకటేశ్వర స్వామి వచ్చింది కూడా ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది అందరికీ తెలుసు. ఏదో వచ్చినాడు, పెళ్ళంతో కొట్లాడినాడంట, వచ్చేసి అడిగి ఆడిపోయి వేసి కూర్చుని అయినాడు, రాయి అయిపోయినాడు, దేవుడు అయిపోయినాడు. కానీ ఆయన కూడా ఈ రోజుకి కూడా తపస్సులో ఉన్నాడండి. ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి తపస్సు చేస్తున్నాడు. ఇది సత్యం. కానీ వాళ్ళంతా అదృష్టవంతులు. రాముని చూసినారు జనాలు. వాళ్ళు కూడా ఎన్నో జన్మాలు ఎత్తింటే ఒక దేవుణ్ణి చూసే భాగ్యం కలిగించింది. అలాగా ఇప్పుడు మనం పత్రిజీని చూసామండి. మనం ఎన్ని జన్మాల పుణ్యం ఎత్తిండామో ఆ మహానుభావుని చూసామంటే, చూడలేని వాళ్ళు ఫోటో చూస్తే కూడా కొన్ని జన్మాల పుణ్యం ఉంటేనే, కొన్ని జన్మాలు ఎత్తింటేనే పత్రిజీని చూడగలము. రాబోయే తరాలు
కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత రాముడు దేవుడు ఎలా అయినాడండి? ఫోటోలు పెట్టుకొని గుళ్ళు కట్టుకొని చేసుకుంటున్నా? అలాగా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వేల జన్మాల తర్వాత పత్రిజీ కూడా ఒక దేవుడు అవుతాడండి. దేవుడిగా పూజిస్తారు. మన భాగ్యం, మనం ఇప్పుడు డైరెక్ట్గా మనం చూసాము. కానీ ఆ మహానుభావుణ్ణి ఇదే విధంగా రాముడు కృష్ణుడు లాగానే మన పత్రిజీ గురువు గారు కూడా అండి. మనం ఎంత అదృష్టవంతులం చూడండి. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎంత అదృష్టవంతులు చూడండి. ఇప్పుడు కాళహస్తిలో ఎంతోమంది, వేల మంది ఉన్నారు. కనీసం మనమే ఇక్కడికి వచ్చినామంటే కొన్ని వందల జన్మాలు మనం పుణ్యం చేసింటే ఈ మార్గంలోకి వస్తామండి. ఇది స్వయాన భగవంతుల్లే చెప్పాడు. ఇప్పుడు మహాభారతం ఎత్తుకో, రామాయణం ఎత్తుకో, పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు ఏదన్నా ఎత్తుకోండి, దాంట్లో ఉండే సారాంశం ఏమనంటే ధ్యానం చెయ్యయ్యా నువ్వు అనేసి భగవంతుడు ప్రతి చోట ప్రతి నిత్యము మనకు చెప్తూనే వస్తున్నాడండి. కాబట్టి మనం ధ్యానం చేయాలండి. సో ఈ ధ్యానాన్ని కూడా ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, ఎట్లా చేయాలా అనేది కూడా తెలుసుకొని చేయాలా. ఆమె పక్కింటి ఆమె వచ్చింది, ధ్యానం చేయమనింది, కూర్చోమని. నువ్వు కూర్చునేసి ధ్యానం చేసుకుంటా అంటే ఎన్ని ఏండ్లే చేసినా ఫలితం అనేది రాదు. కానీ ఏ విధంగా చేయాలా అనే పద్ధతిలో చేస్తేనే ఆ ఫలితం అనేస్తుంది. ఇప్పుడు ధ్యానం అనేది మనం ఎలా చేయాలా అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. ధ్యానం అనేది బ్రహ్మముహూర్త సమయంలో మాత్రమే ఎక్కువగా చేయాల. మిగతా సమయాలు చేయకూడదని కాదు. 1 నిమిషం టైం ఉంటే కూడా ధ్యానం చేయొచ్చు. ఒకే నిమిషం. బస్సులో వెళ్తూ ఉండవా, నీకు 1 గంట జర్నీ, కూర్చో, కళ్ళు మూసుకో, ధ్యానం చేయి. 1 గంట సేపు. 10 నిమిషాలు టైం ఉందా, కూర్చో, ధ్యానం చేయి. అలాగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో మాత్రమే మనం ధ్యానం చేయాలి. ఆ సమయమే ఎందుకండి ధ్యానానికి అంత ఇది అనేసి డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏది చెప్పినా మీకు క్వశ్చన్ మార్క్ రావాలా. ఫస్ట్ పాయింట్. సరే ఈయన చెప్తా ఉన్నాడు, ఏందో ఈయనకు వచ్చింది చెప్పేస్తా ఉన్నాడా. 3 గంటలకు చేయనేసా, నేను 12 గంటలకే చేస్తా. 3 గంటల్లో ఏముంది, 12 గంటల్లో ఏముంది? ఆ వ్యత్యాసాన్ని తెలుసుకునేసినాం అనుకో, అవును మనం 12 గంటలకు చేయకూడదు, 3 గంటలకే చేయాలి అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ వెళ్తూ ఉండాలి. కాబట్టి 3 గంటల సమయం అంటే 3 నుంచి 6 వరకు మనకు 4 కాలాలు ఉన్నాయండి. 6 నుంచి 9కి ఒక కాలం, 9 నుంచి 12 వరకు, 12 నుంచి 3 వరకు, 3 నుంచి 6 వరకు. ఈ 4 కాలాలను మనకు చెప్తారు. కానీ ఈ 4 కాలాల్లో ఈ 3 కాలాల కంటే కూడా 3, 6 అనేది అద్భుతం. ఎందుకంటే ఆ సమయంలో మనకు దేవతలు పైనుంచి కిందికి వస్తారు. 5 నిమిషాలు పైకి వస్తారు భూలోకానికి. పైనున్న దేవతలందరూ 3 కోటి దేవతలు భూలోకానికి వస్తారు 3 నుంచి 6 వరకు. ఓకే, 3 నుంచి 6 వరకు దేవతలందరూ వస్తారు. కాబట్టి అద్భుతంగా ఉంటుంది. దేవతలు వచ్చే సమయం మీరు పరిశీలించండి. ఆ టైంలో మనకు మంచి వాసనలు కూడా వస్తుంటాయి. దేవతలు వస్తారు కాబట్టి. వీళ్ళతో పాటు ప్రత్యేకమైన ఒక 4 వస్తారండి. ఎవరు వాళ్ళు? తదాస్తు దేవతలు. పేరు విన్నారు కదా. వాళ్ళ వర్క్ ఏమి? తదాస్తు, ఓని నేను ఎగిసి ఒక తన్నల్లా, తదాస్తు. నాకు మంచి జ్ఞానం కావాలా, తదాస్తు. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు మంచిగా కోరుకుంటాం కదా.
నాకు బాగా కావాలా, నాకు ఒక ఇల్లు కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలి, తథాస్తు అనే వాక్యాన్ని వాళ్ళు ఇచ్చిపోతారండి. సో ఆ టైం చాలా మంచిది. సో మనకు సమయాభావం లేని దానివల్ల మనం ముగించుకుందామి. తప్పనిసరిగా మీరందరూ 3 నుంచి 6 వరకు మానవ జన్మ ఎత్తిన ఏ మనిషి అయినా నిద్రపోవద్దండి. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నిద్ర మాత్రం పోవద్దండి. అద్భుతంగా ఆ సమయం మనకు వస్తుంది. నిద్రపోవద్దండి, ధ్యానం చేయండి. అంటే ఆ టైం మాత్రం మానవులకు అద్భుతంగా దుప్పటి కప్పుకొని మరీ నిద్రపోయే సమయం ఆ 3 గంటలు మాత్రమే. 21 గంట కావాలంటే మనం మేల్కొని ఉంటాం, 3 గంటలు మాత్రం మేల్కోం. అది అంత అద్భుతంగా వస్తుంది. దాన్ని జయించు, నువ్వే దేవుడు, నీకు మించిన వాళ్ళు లేదు మరి. సో ఓకే మై డియర్ గాడ్స్, కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ధ్యానం చేద్దామి. పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది, సామూహికంగా చేసినా శక్తి వస్తుంది, మనం ఒంటరిగా చేస్తే శక్తి తక్కువ వస్తుందండి. కాబట్టి పిరమిడ్లో చేయండి, సామూహికంగా చేయండి, ధ్యానం చేయండి 3 నుంచి 6 వరకు. థ్యాంక్ యూ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ.